वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। హాయ్ అండి, నమస్కారం సార్. ఏంటండి ఇలా వచ్చారు? ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను. ఓకే, మీ పేరేమిటి? నా పేరు రిత్విక్. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఇక్కడ బాల్ వికాస్ జరుగుతుంది. బాల వికాస్ అంటే ఏమిటి? పిల్లలలో వికాసాన్ని పెంపొందించడమే బాల్ వికాస్. ఇక్కడ ఏ కార్యక్రమాలు చేస్తారు? సంస్కృతి సాంప్రదాయాలు, దేవుల మీద భక్తి, మంచి చెడుల విచక్షణ జ్ఞానం, పెద్దవారి పట్ల గౌరవం, సమాజంలో ఎలా ఎదగాలనేవి పిల్లలకు కథల ద్వారా, నాటకాల ద్వారా, పాటల ద్వారా వాళ్ళకు అర్థమయ్యేలా బోధిస్తాం. ఇంతేనా, ఇంకేమైనా? విద్యా బోధనాల్లో వేదాలు, శ్లోకాలు, భజనలు, వాక్య విభూతులు, పద్య సూక్తులు. పద్య సూక్తులు అంటే ఏమిటి? పద్య సూక్తులంటే పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు నెమరింపజేయుటే పరమ భక్తియు. ప్రతి మానవుండును బ్రతికితానందుత స్వాతంబునకు కాదు సంగు సేవరకు. ఇలాంటి పద్యాలు చెప్పి వాళ్ళ అర్థంతో పిల్లలకు అర్థమయ్యేలా చెబుతాం. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఇంకా చాలా ఉన్నాయండి. నారాయణ సేవ, వృద్ధాశ్రమాలు, ముఖ్యంగా పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడానికి కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం. నారాయణ సేవ అంటే ఏమిటి? పేదవారికి ఆహారం అందించడం. పరిసరాల శుభ్రత అంటే ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు? పరిసరాల పరిశుభ్రతను మేము దేవాలయంలో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ శుభ్రం చేస్తాం. ఈ బాల వికాస్ను మొదటిగా ఎవరు స్థాపించారు? ఈ బాల్ వికాస్ ని మొట్టమొదటిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వయంగా పుట్టపర్తిలో స్థాపించారు. ఈ బాల వికాస్ ఇక్కడ ఒక్క దగ్గరే ఉందా? లేదండి, చాలా చోట్ల ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ మన సునీత సాయిరాం గారు, మన రాజీవ్ సాయిరాం గారు వాళ్ళ ఇంటి వద్ద, శ్రీలక్ష్మి సాయిరాం గారు వాళ్ళ ఇంటి వద్ద విద్యా బోధన చేస్తారు. ఇక్కడ మందిరంలో మన సునీత సాయిరాం గారు విద్యా బోధన చేస్తారు. ఈ విద్య అన్ని పిల్లలకు చెబుతారా? చెబుతారండి, కానీ 5 నుంచి 15 సంవత్సరాల వరకు 3 విభేదాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభేదించి వారికి విద్యా బోధన చేస్తాం. బాగుందండి, మా పిల్లలను కూడా ఇక్కడకు చేరుస్తాం. అలాగేనండి. సాయిరాం.